నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని రక్తమందు ముక్తి లభించెను స్తుతించెదన్. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసుని నిత్య జీవం పొందేదను నిశ్చయం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. యేసునకే నా స్తుతి సుమములు సుమధురం. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లి గర్భమునే ఎరిగి నన్ను ప్రేమించన్. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ. తల్లి మరచిన మరువడేసు నిరతము. తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్యకాంత సుగంధ సునీల సువర్ణము. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్య తేజస్సు మించిన ఆ వెలుగు రాజ్యములో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. సూర్యుని వలె తేజరిల్లెదను నా యేసుతో. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు.
బూర శబ్దముతో నివరుదించు దూతలతో, బూర శబ్దముతో నివరుదించు దూతలతో, నాకై గాయపడిన బంగారు నీ మోమున్, నాకై గాయపడిన బంగారు నీ మోమున్, రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్, రక్షణతో నిరీక్షించేదన్ వీక్షింపన్, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, సూర్య చంద్ర ఆకాశం దాటి నీ చెంతకు, జీవవృక్షము నా చెంత జీవనదిని చేరి, జీవవృక్షమున చెంత జీవనదిని చేరి, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ, హల్లెలూయా హల్లెలూయా ఎల్లప్పుడూ, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలమొసగేను, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు. నిన్నటి దినమన్న ప్రకటన 8వ అధ్యాయం చూసాము. 1/3 వంతు దగ్గర 10 సార్లు ఇక్కడ 3వ భాగం అని రాస్తుంది. ఆ యొక్క భూమి ఏ విధంగా పతనం అయిపోతుంది, సృష్టి ఏ విధంగా పతనం అయిపోతుంది, 1/3 వంతులో భూమి సృష్టి అంతా నాశనం అవడం మనం చూసాము. 9వ అధ్యాయం చూసుకుందాము ఈరోజు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూసి తిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను. అతడు అగాధం తిరగగా పెద్ద కొమ్మిలో నుండి లేచు పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచను. ఆ అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలంను చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలం ఇవ్వబడెను. మరియు నొసళ్ళయందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైన ఉన్న గడ్డికైనను ఏ మొలకైనను మరి ఏ వృక్షంకైనను హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించటకు వాటికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేలు మనుషుని కుట్టినట్లుండు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు, కానీ అది వారికి దొరకదు. చావులను ఆశపడుదురు, కానీ మరణం వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతల రూపంను యుద్ధంలో సిద్ధపరిచిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటముల వంటి ఉన్నవి. బంగారం వలె వాటి తల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుని ముఖంలో వంటివి.
స్త్రీల తల వెంట్రుకల కంటే వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమరుల వంటి మైమరులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధంనకు పరిగెత్తునట్టు విస్తారమైన గుర్రపు ధ్వనిలో ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలను కండ్లను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఉండెను. పాతాళ దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. హెబ్రీ భాషలో వానికి అబద్దోనని పేరు. గ్రీస్ దేశంలో భాషలో వాని పేరు అపోల్లుయోను. మొదటి శ్రమ గతించను, ఇదిగో రెండవ శ్రమ ఇటు తర్వాత వచ్చును. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని వద్ద ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీస్ అను మహానది వద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగంను సంహరింపవలనని అదే సంవత్సరం, అదే నెల, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచి ఉన్న 4 దూతలు వదిలిపెట్టబడ్డరి. గుర్రపు రౌతుల సైన్యముల లెక్క 20 కోట్లు, వారి లెక్క ఇంత అని నేను వింటిని. మరియు నా కలిగిన దర్శనం ముందు ఇలాగ చూస్తేనే ఆ గుర్రపులను వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధపు వర్ణము, మహిమ వర్ణములు ఉండెను. ఆ గుర్రముల తలలో సింహపు తలలు వంటివి. వాటి నోళ్ళ నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడల్చుండెను. ఈ 3 దెబ్బల చేత అనగా వీటి నోళ్ళ నుండి బయలువెడు అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులు 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందును వాటి తోకల ఎందును ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగిన వాటి చేత అది హాని చేయును. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడను, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారుమనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకున్నట్లు వారు మారు మనసు పొందినవారు కారు. ఇక్కడ 9వ దూతను మనం చూసినట్లయితే 6వ దూత 7వ దూత బూరలు ఊదినాయి. 6వ దూత ఊదినప్పుడు ఆ పొగల్లో నుంచి మిడతలు భూమి మీదకి వచ్చినాయి. ఇవి మామూలు మిడతలు కాదు, ఇవి తేళ్ల వలె, భూమిలో ఉండే తేళ్లకు బలం ఉన్నట్టు వీటికి చాలా బలం ఉంటుంది. ఎవరైతే దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికైనను, ఏ మొక్కలకైనను, మరి ఏ వృక్షంకైనా హాని కలగ చేయకూడదని వాటికి ఆజ్ఞేయబడాను. ఏమని ఆజ్ఞ ఇచ్చినారు? దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప. కాబట్టి ఇక్కడ దేవుని ముద్ర లేని వాళ్ళకు మాత్రమే ఈ యొక్క హాని. మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ 5 నెలల వరకు బాధించకు. 5వ వచనంలో 5 నెలలు అన్నమాట చూస్తున్నాం. తర్వాత ఆ దినంలో మనుషులు మరణంను వెతుకుదురు కానీ అది వారికి దొరకదు. చావాలని ఆశపడుతురు కానీ మరణం వారి యొద్ద నుంచి పారిపోవును. తర్వాత మళ్ళీ 6వ వచనం మనం చూసినట్లయితే ఇంకొక అతను వస్తున్నాడు, అబద్దోనని పేరు. గ్రీస్ దేశం భాషలో ఇతని పేరు అపోల్లుయోను. ఇతడు కూడా బాధపరిచేవాడు. 6వ దూత ఊదినప్పుడు మరోసారి 3వ భాగము మనుషుల్లో సంహరించవాలని చెప్పబడుతుంది. ఆ చొప్పున మనుషులు 1/3 వంతు చనిపోయిన తర్వాత ఇంకా మిగిలిన మనుషులు ఉంటారు. వారందరి గురించి ఇంకా ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవని, శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారుమనసు పొందలేదు వాళ్ళు ఈ జనము. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, జీవంగల జీవపతి, ప్రకటన 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో 1/3 వంతు 3 దూతలు బూర వదిలినట్టు చూస్తున్నాం ప్రభా. ఈ 9వ అధ్యాయంలో 5వ దూత మరియు 6వ దూత బూర ఊదినప్పుడు, 5వ దూత ఊదినప్పుడు ప్రభా మిడతలు వస్తున్నాయి ప్రభా. మిడతలు వాటి యొక్క పవర్ తేళ్ల వల్లే చాలా నొప్పి ఉంటుందని ఇక్కడ చూస్తున్నాం ప్రభా. అయినప్పటికీ ప్రభా వాటికి పవర్ ఇచ్చినారు కానీ చంపడానికి మాత్రం అధికారం ఇవ్వలేదు. ఈ 5వ వచనంలో ప్రభా వీరికి 5 నెలలు బాధపరచడానికి అధికారం ఇవ్వగలిగిందని మేము చూస్తున్నాం ప్రభా. ఆ వ్యక్తి కూడా అబద్దోనని పేరు పెట్టుకొని వచ్చిన హెబ్రీ భాషలో అపోల్లుయోను చూస్తున్నాం ప్రభా. అదే 6వ దూత వచ్చినప్పుడు ప్రభా వాళ్ళు కూడా సింహపు
మొహం వంటి మొహంలో కలిగి ప్రభా వారు దుస్తులు జరిగించి గుర్రముల మీద వచ్చి ప్రభా దాదాపు 1/3 వంతు మనుషులను అందరినీ సంహరించారు ప్రభా. ఈ యొక్క అధ్యాయంలో మనుషులు చావును వెతుకుతారు కానీ చావు వారికి దూరంగా ఉంటుందని సెలవిస్తున్నారు. వీరంతా నిజమైన దేవుని గుర్తించకుండా విగ్రహారాధనకు రోలై పాపం చేస్తున్న ప్రజలకి మీరు ఇస్తున్న శిక్షగా మేము చూస్తున్నాం ప్రభా. మొదటి శ్రమ గతించను, రెండో శ్రమలో కూడా ఎంటర్ అయినాం ప్రభా. అదేవిధంగా ఈ ప్రకటన గ్రంథ ధాన్యాల్లో మేము చదువుతున్నప్పుడు మాకు కావాల్సిన తెలివి అనుగ్రహించి ప్రభా, వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఎవరికైనా చెప్పాలన్నప్పుడు కూడా మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి వాటి ప్రకారం మేము నడుచుకునగలటకు కృప అనుగ్రహించమని ఈ యొక్క బైబిల్ అధ్యాయంలో మాకు కూడా కావాల్సిన తెలివి జ్ఞానం అనుగ్రహించి ముందుకు సాగినట్లు ఈరోజు అంతటినీ మీరే ఆశ్రయించి దీవించి మేము చేసే పనుల్లో తోడు ఉండి నడిపించమని వేడుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.